ఓకే, సో దిస్ ఈజ్ అవర్ యుఎస్ హోమ్. చాలా మంది రిక్వెస్ట్ చేసిన వీడియో హోమ్ టూర్, కానీ అది కాదు. మన ఛానల్ అంటే కొంచెం స్పెషాలిటీ ఎక్కువ కాబట్టి ఏదన్నా యూస్ఫుల్ చేయాలి కాబట్టి సో అందుకని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్యాక్ యార్డ్కి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఇలా వెళ్తే మా బ్యాక్ యార్డ్ వస్తుంది. సో ఐల్ సీ యూ గైస్ ఎట్ ద బ్యాక్ సైడ్. బాయ్ బాయ్. Hello, hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very special episode. ఈ ఎపిసోడ్ స్పెషల్ ఎందుకంటే మా యుఎస్ ఇంటి బ్యాక్ యార్డ్లో ఉన్నామన్నమాట. ఏ డే నా లైఫ్ ఇన్ యుఎస్ అని చేసినప్పుడు ఆ వీడియోలో కొంచెం గ్లిమ్సెస్ చూపించాను మా బ్యాక్ యార్డ్ ఇలా ఉంటుందని. అప్పుడు దాని కింద చాలామంది కమెంట్స్ చేశారు సెయింగ్ దట్ వై కాంట్ యూ డూ ఆ యుఎస్ హోమ్ టూర్, బ్యాక్ యార్డ్ టూర్ ఇట్లా ఏమైనా చేయొచ్చు కదా అని. ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు బామ్మ ఆల్సో సెడ్ మన పెరటదంతా చూపించవచ్చు కదా, మంచిగా వెజిటేబుల్స్ అవన్నీ ఏమేమి కాయగూరలు వేసారు ఏంటి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయి చాలా బాగుంటుంది అంటే ఐ వాజ్ లైక్ యా దట్స్ అ నైస్ ఐడియా, బాగుంటుంది అని అనిపించింది. దెర్ ఈస్ అ లిస్ట్ ఆఫ్ మొక్కలు వేర్ నేను ఇండియాలో కూడా పెంచలేదు అలాంటివి, అంత మంచి మొక్కలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీమ సింతకాయలు ఉన్నాయి మా బ్యాక్ యార్డ్లో. నేను ఫస్ట్ డే రాగానే మా మావయ్య తీసుకుని వెళ్ళి నాకు సీమ సింతకాయలు ఇప్పించారు. ఆ రీలు షార్ట్ అవి కూడా షేర్ చేస్తే పీపుల్ వర్ లైక్ సో అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ఆ రీజన్ తోటి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో అస్సలు డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ గార్డెన్ ఎక్స్ప్లోరింగ్. సో ఫస్ట్ నా ఫేవరెట్ స్పాట్కి వెళ్దాం మా బ్యాక్ యార్డ్లో. అగో అక్కడ కనిపిస్తుంది కదా ఆ డెక్ ఏరియాలో కలువ పువ్వులు ఉంటాయి అనమాట, అంటే లోటసెస్, వైట్ లోటసెస్ ఉంటాయి. ఫీల్ సో గుడ్. లెట్స్ గో కమ్. సో ఇలా డెక్ ఏరియా ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా ఈవినింగ్స్ అలా రిలాక్స్ అవ్వడానికి అలా ఇక్కడ వరకు రావచ్చు. యాక్చువల్లీ ఎవరికైనా బోట్స్, చిన్న బోట్స్ ఉంటే కనుక ఇక్కడ నుంచి డిపార్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు అయితే ఫుల్ వైట్ లోటస్లు ఉండి మంచి అవుట్ఫిట్స్ వేసుకుని ఐ థాట్ ఐ షుడ్ టేక్ సమ్ నైస్ పిక్చర్స్ అండ్ అది కుదరలేదు. సో ఈరోజు వీడియో షూట్ చేస్తున్నాం. సో ఎవరింటికి వాళ్ళకి అలాగా డెక్ ఏరియా ఉంటుంది, లేకపోతే వాక్ వే చేయించుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు కట్టించుకోవచ్చు. అప్పుడప్పుడు మా మావయ్య క్రాకడైల్ ఫొటోస్ తీసి నాకు వాట్సాప్ చేస్తూ ఉంటారు మా ఫ్యామిలీ గ్రూప్లో. దానికి ఒక నిక్ నేమ్ కూడా ఉంటుంది. మేము దాన్ని చూసి చాలా ఫన్నీగా ఫీల్ అవుతాం, కానీ నాకైతే క్రాకడైల్స్ చాలా భయం. ఎందుకంటే చిన్నప్పుడు ఇంగ్లీష్ మూవీస్ చూసినప్పుడు అది వచ్చి ఇలా చేయి లాగేయడం అవన్నీ గుర్తొస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడల్లా. భీమవరం సైడ్ అటు వెళ్ళినప్పుడు చాలా లోటస్లు దూరం నుంచే చూసేదాన్ని. ఇప్పుడు లిటరల్లీ ఇలా పట్టుకుని తీసుకోవచ్చు, బట్ ఇప్పుడైతే ఫ్లవర్స్ లేవు అనమాట. ఇది నా ఫేవరెట్ స్పాట్ మా బ్యాక్ యార్డ్లో. ఇది కాకుండా ఇంకో స్పాట్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్దాం. అది ఆన్ ది వే బ్యాక్ టు హోమ్. సో వెళ్దాం పదండి. సో అలా డెక్ ఏరియా నుంచి వస్తుంటే ఇక్కడ నుంచి మన ప్రాపర్టీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి మావయ్య వాళ్ళు ఫస్ట్ ఇక్కడ చింత చెట్టు వేసుకున్నారు. ఇది నా ఫేవరెట్ చెట్టు, ఎందుకంటే ఇక్కడ సీమ సింతకాయలు ఉంటాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఒక చెట్టు ఉందని చెప్పి. నేను ఇది చూడగానే చాలా నాస్టాలజిక్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే మా ఇండియాలో అయితే మనకి ఊర్ల సైడ్ చాలా ఎక్కువ దొరుకుతాయి. హైదరాబాద్లో కూడా చూడలేదు నేను ఎప్పుడు. ఇక్కడ మనకి ఫార్మర్స్ మార్కెట్ అని ఉంటుంది, లైక్ ఫ్లీ మార్కెట్స్ అని జరుగుతూ ఉంటాయి వీకెండ్స్ ఫ్లోరిడాలో. సో అవి మనం సర్చ్ చేసుకుని వెళ్ళి అక్కడ మనకి చెట్లు, నర్సరీస్ చాలా ఉంటాయి వేర్ యూ గెట్ ఎవ్రీథింగ్. ఇది దొరకదు అనేది ఉండదు, చాలా దొరుకుతాయి. నేను మొన్న సండే మార్కెట్కి వెళ్ళాను, అప్పుడు చూసాను అనమాట. ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది, ఇక్కడ ఉంది ఉసిరి చెట్టు. ఇది సీమ సింతకాయల చెట్టు. ఇక్కడ ఒక సీమ సింతకాయ కూడా ఎండిపోయింది. ఇది వచ్చి మనకి రేక్కాయ అనమాట. సో మనకి బేసికల్ గా మట్టి అనేది చాలా బాగుండాలి అంటారు కదా. యాక్చువల్లీ లేక్ పక్కనే ఉండడం వల్ల ప్రాపర్టీ మనకి ఎలాంటి మొక్కలు వేసినా చాలా బాగా వస్తాయి అనమాట. అండ్ దీని తర్వాత వచ్చి మనకి ఇక్కడ ఉన్నది సపోటా చెట్టు అనమాట. ఇవన్నీ పెరిగితే మనకి గోల్డెన్ సపోటాలు కూడా వస్తాయి. అండ్ దాని తర్వాత బుజ్జి మొక్క ఉంది, అది సీతాఫల మొక్క, ఇంకా పెరగడానికి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ నుంచి మనం అలా వాక్ చేసుకుంటూ మా డెక్ ఏరియా దగ్గరికి వెళ్దాము. ఇది వచ్చి మునగాకు, ములక్కాడలు కాస్తాయి. సో వచ్చిన వెంటనే మావయ్య తీసేసి అందరికీ పంచి పెట్టేస్తారు. సో ఈ మునగాకుతో కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రోటి పచ్చడి అవి చేసుకోవచ్చు. మన ఛానల్లో కూడా ఒక వీడియో ఉంది, మునగాకు పచ్చడి అత్తయ్య చేత్తో అని చెప్పి, అది కూడా చెక్ చేయండి. అండ్ ఇక్కడికి వస్తే కంద చెట్టు అనమాట. సో కంద కూడా ఉంది మన బ్యాక్ యార్డ్లో. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఐ వాంటెడ్ టు షో యూ ద అదర్ సైడ్ వేర్ వీ హ్యావ్ అరటి చెట్లు, జాంకాయ, దానిమ్మ. అరటి చెట్లు అయితే లిటరలీ అరటి తోట వేసుకోవచ్చు ఇక్కడ, అంత బాగున్నాయి. ఇవన్నీ దానిమ్మ చెట్లు. ఇక్కడ జాంకాయ చెట్టు ఉంది.
ఇక్కడ జాంకాయ పిందులు కూడా ఉన్నాయి చూడండి. లాస్ట్ టైం కూడా జాంకాయలు బాగానే కాసాయని చెప్పారు అత్తయ్య. దానిమ్మ చెట్లు అనమాట, ఇవన్నీ కూడా దానిమ్మ. అండ్ ఇది నా ఫేవరెట్ స్పాట్. ఇంకో ఫేవరెట్ స్పాట్ అన్నాను కదా, దిస్ ఇస్ అరటి చెట్లు. అస్సలు అమెరికాలో ఉన్నట్టుందా ఈ యాక్చువల్లీ ఈ బ్లాక్. లిటరలీ మన భీమవరం, రాజోలు అటు సైడ్ ఏదో చెరువు పక్కన అరటి చెట్లలో ఉన్నట్టుంది కదా. అండ్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మంచి మంచి పిక్చర్స్ కూడా దిగాం మేము. అండ్ ఇన్ని మొక్కలు మెయింటైన్ చేయాలంటే మా అత్తయ్యకి మావయ్యకి థ్యాంక్ఫుల్ ఉండాలి మేము ఎప్పుడు, బికాజ్ ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి మా అత్తయ్యకి మావయ్యకి చెప్పాను, ఇక్కడ ఒక మంచి ఉయ్యాల, పెద్ద ఉయ్యాల వేయాలి, ప్లస్ ఒక మంచి టేబుల్ వేయాలి, సో దట్ మేము ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు అని చెప్పి. సో ఇది అనమాట, ఇటు సైడ్ అంతా లేక్ సైడ్ అంతా ఇలా ఉంది. సో అది మన ఇల్లు అనమాట. సో దాని వెనకాల డోర్లోంచి చూస్తే ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు మనము. ఇక్కడైతే చాలా ప్లాంట్స్, చాలా పాదులు, చిన్న చిన్న మొక్కలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం నా వల్లే కాదు, బికాజ్ నాకు తెలిసేది గుమ్మడికాయ పాదు అనుకుంటా, ఇంకా దోసకాయ పాదు కూడా ఉంది, ఇంకా నాకు తెలీదు. సో అందుకని చెప్పి మా మావయ్యని పిలుద్దాము. మా మావయ్య గారు అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లెట్స్ కాల్. ఈరోజు బ్రహ్మకంలో వస్తుంది చూడండి. సో ఫస్ట్ ఓకే, ఇంట్రడ్యూసింగ్ మై మావయ్య గారు, జీడిగుంట విజయసారథి గారు. సో వి గోనా డిస్కస్ అబౌట్ ద ప్లాన్స్ టుడే. సో ఆల్మోస్ట్ అక్కడవన్నీ నేను కవర్ చేశాను. ఇప్పుడు మీరు చెప్పాలి ఇవేంటో, బికాస్ ఇక్కడ చాలా మల్టిపుల్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి. ఇది బ్రహ్మకమలం మనం చూసాం కదా ఇంత మునిపే, చాలా వచ్చేసాయి 18 ఎన్నో అప్పుడు మనం చూసింది. ఇంకొకటి ఇవాళ రాత్రి మరి వస్తుంది, అది ఇంకోటి చిన్న మొగ్గను చూసావు, ఈ రెండే మిగిలాయి. మరి యాక్చువల్లీ ఇది క్యాక్టస్ బ్రహ్మకమలం అని ఎందుకంటే ఆ పేరు వచ్చింది, కానీ నిజమైన బ్రహ్మకమలం హిమాలయాస్లో ఉంటుంది. అది సీ ప్లేన్ అనమాట, అది కింద నుంచి ల్యాండ్ అవుతుంది, నీళ్లలో ల్యాండ్ అవుతుంది. మాది టవారస్ ఊరినే సిటీ ఆఫ్ సీ ప్లేన్స్ అంటారు. ఇక్కడైతే చాలా మొక్కలు ఉన్నాయి. అంటే నేను ఇండియాలో వేసాను కొన్ని మొక్కలు, కానీ ఇన్ని మొక్కలు అయితే వేయలేదు. సో అందుకని ఇవన్నీ చాలా యూస్ఫుల్. బట్ నాకు ఒక్కొక్కటి మావయ్య అయితే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఐ ఆస్క్డ్ హిమ్ టు కమ్. సో మీరు చెప్పండి మావయ్య, ఏమేమి ఉన్నాయి మనకి. ఈ మొక్కలన్నీ ఏంటంటే ఇక్కడ కొంచెం పెద్దగా అయ్యి వాటిని మేము ఉంచుకుందామన్నప్పుడు అక్కడ పాతేస్తాము. ఇందాక నువ్వు వెళ్ళొచ్చావు కదా అదొట్లా. మిగిలినవి ఏంటంటే గుళ్ళల్లో ఇచ్చేస్తూ ఉంటాము. కొంతమంది ఎవరైనా ఫ్రెండ్స్ కూడా ఇది ఉందా అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చేయడం గురించి అనమాట. సో మేము జామ చెట్లు, ఈ పనస చెట్లు అలా చాలామందికి ఇచ్చాము. అసలు జామకాయలు వచ్చిన వాళ్ళు మాకు చూపించి మరీ ఆనందించారు, అబ్బా ఎంత బాగున్నాయండి అని చెప్పి. మిగిలిన కూడా అలా చెప్తూ ఉంటారు. సో అది అలాగనమాట. ఇవేంటంటే ఇది మిరపగింజలు వేసాం. ఇప్పుడు నువ్వు అక్కడ చూసావా సీమసింతకాయ. ఇప్పుడు అంటే మనం ఆ సీమసింతకాయలు తిన్న గింజల్ని ఇలా వేస్తే ఎలా వస్తాయి. ఇవి కొంచెం పెద్ద అయిందనుకో, దీన్ని ఎవరికైనా సీమసింతకాయ ఉందా అని అంటారు కదా, సో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇవేమో చింతగింజలు. ఇవి చాలా ఆశ్చర్యంగా మనం ఇండియా నుంచి తెచ్చి ఉన్న వాటి నుంచి అన్నమాట. ఆ చింతపండు చూసావా, అందులో కొన్ని మొత్తం పగలకుండా ఉన్న గింజలు ఉంటాయి. ఆ గింజలను విసిరితే అవన్నీ వచ్చాయి. నాదంతే, అందరూ ఇక్కడ గ్రీన్ తంబ్ అంటారు అన్నమాట. నేను విసిరితే వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటిది ఇది. ఈ తులసి మొక్కలు ఎలా ఉన్నాయంటే అక్కడ ఉన్నాయి, వాటి గింజలు ఉన్నాయి చూసావా, అది ఇక్కడ ఏం వేసినా కానీ అవి ఎగిరిపోయి వచ్చి వీటిలో పడుతూ ఉంటాయి. సో కొంచెం పెద్దగా ఇవ్వగానే అవి నేను తీసేసి సెపరేట్ చేసి ఆ గుడిలో తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. సో చాలా మందికి మేము ఇద్దరు వెళ్తూ ఉంటాం. సో అలాగే కాకుండా మేము మామిడికాయలు కొన్ని మంచివి కొన్నప్పుడు ఈ పక్కన వాళ్ళు ఒకళ్ళు ఇచ్చారు మాకు. ఆ మామిడికాయ ఆ టెంకలు ఏంటంటే అలా ఉత్తినే పాతేస్తూ ఉంటాను నేను. అవి వస్తే కొంచెం పెద్దగా అవుతే అవి కూడా ఎవరికైనా ఇచ్చేసి. ఇది మాత్రం మేము కొన్నాం బయట కొని, ఇంత ఈ సైజులో ఉన్నప్పుడు ఇందులో పాతాను. ఇది పెద్దగా అయింది. సో ఇక్కడ కాయ రాకపోయినా కానీ ఫస్ట్ దీన్ని ఎక్కడైనా పాతాలని తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాము. సో నేను ఏమన్నానంటే లేక్ పక్కన ఉండడం వల్ల మనం ఏది హార్వెస్ట్ చేసినా సరే చాలా ఈజీగా ప్లాంట్స్ వస్తాయి కదా. అంటే వస్తున్నాయి, వాటర్కి మనకి ప్రాబ్లం లేదు కదా. అది ఆ ప్లేస్ అంతా కూడా వాటరు మనకి బాగానే వచ్చింది. అది అందుకని అడి చెట్లు అక్కడ వేసాము. ఇక్కడంటే వీధి నేల మీద ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం నీళ్లు చల్లుతూ ఉండాలి. కానీ మాకేంటంటే లక్కీలీ ఇది మాది లేక్ డిస్ట్రిక్ట్ అంటారు మా ఊరిని. సో లేక్స్ చాలా ఉన్నాయి. సో ఎక్కడ వానున్నా లేకపోయినా కానీ ఎండ ఎక్కువ ఉందనుకో పొద్దున్న ఆటోమేటిక్గా మేఘాలు వెళ్ళిపోతే ఏదో కొంచెమైనా రెయిన్ పడుతుంది. సో ఆ విధంగా మాకు నీళ్లు పోసే ఇది తప్పిందనమాట ఆ బాధ. ఆ మునగ చెట్టు, అది మునగ చెట్టు తెలుసు కదా, కొమ్మను మనం పాతితే వచ్చేస్తుంది. దానికి ఆల్రెడీ ములక్కాళ్ళు వచ్చాయి, మనం కోసేసాము. మళ్ళా ఇప్పుడు చిగురు వస్తుంది. కాలిఫోర్నియా తీసుకొచ్చి కాలిఫోర్నియా నుంచి తీసుకొచ్చిన మునగ చెట్టు కొమ్మ అంతే, ఇంత చిన్న కొమ్మ తీసుకొస్తే అది పెద్దదైంది. ఇందాక చూసారు కదా, దానికి ఎన్ని ములక్కాళ్ళు వస్తాయంటే అసలు మొన్ననే అది కోసుకున్నాం మనం. అవును.
ఇక్కడ ఇది ఇంకేమైనా స్పెషల్? ఇక్కడ పనస, ఇక్కడ ఉన్నది ఇది వామ్ అనమాట. ఈ వామ్ కూడా మనము చిన్న కొమ్మని వేసేస్తే వామ్ వస్తుంది. ఇది అలా వచ్చింది, బాగానే పెరిగింది ఇది. ఇవి చింత ఇందాక చెప్పాం కదా, ఇది పనస అనమాట. ఈ పనస కూడా మేము ఇక్కడ పనసకాయ ముక్కలు మన పటేల్స్లో దొరుకుతుంది, లేకపోతే మేము ఎక్కడ దీనికి వెళ్ళినా కూడా దొరుకుతుంది. ఇది కనకాంబరం పువ్వు ఎక్కడి నుంచో గింజ తెచ్చేసాము. ఇది ఒక టైప్ ఆఫ్ వైల్డ్ ఫ్లవర్స్ అనమాట. బ్లూ కలర్స్, రెడ్ కలర్ ఉండేవి, రెండు అందులో వేస్తాము. ఇప్పుడు ఈ వామాక్ అయితే నేను ఇండియాలోనే చూసాను. సో మొన్న సందేశ్కి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అది ఇది అంటే ఇంట్లో బోల్డ్ వామాక్ ఉంది. ఓ స్మెల్ వస్తుంది, ఏంటిది అని చూస్తే వామాక్ అని చెప్పి వేడి నీళ్ళలో కాసిస్తే వెంటనే కొంచెం థ్రోట్ క్లియర్ అయిపోయింది. సో అలాంటివి కూడా యూజ్ చేస్తూ ఉండొచ్చు అనమాట అప్పుడప్పుడు. అండ్ ఇక్కడ ఇది అది బచ్చలి చూసా. ఇవి ఏంటంటే ఇది బీరా అనుకుంటాను. అంటే చాలా గింజలు వేసాం, బీరా, పొట్ల అలా గింజలు వేసి వచ్చేవన్నీ, బెండ, వంకాయ అవన్నీ వేసాం, అటువంటిది అది. ఇది ఇక్కడేమో ఇదిగో బిర్యానీ ఆకు అంటారు కదా, అది బే లీఫ్. ఇది ఇక్కడ ఇది చామ. అంటే ఇవన్నీ చాలా పెరిగిపోయి వచ్చేసి ఇది చామ. ఇదేమో చిలకడ దుంప అంటే స్వీట్ పొటాటో. ఇవేంటంటే పసుపు, మామిడి అల్లం, రెండు ఆకులు ఒకలాగే ఉంటాయి. తీస్తే కానీ తెలుస్తుంది వాసన. ఇప్పుడు దీన్ని చూసామంటే ఇప్పుడు తెలుస్తుంది. ఇది పసుపు వాసన వస్తుంది చూడు, అది పసుపు. మామిడి అల్లం వాసన, అల్లం అలా వస్తుంది అది. అక్కడ పుదీనా కూడా ఉంది. ఇది ఒక ఫ్లవర్స్ అనమాట. ఈ రెడ్ కలర్, రెడ్ అండ్ పింక్ అండ్ అవి ఇవి యాక్చువల్లీ ఇవి తీసి అక్కడ ఎక్కడైనా వేస్తే చాలా వైల్డ్గా వస్తాయి. అది కొంచెం అయ్యాక వేస్తాను. అది పైనాపిల్, మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్కి రావచ్చు అనుకుంటున్నా. దానికి ఆ ముళ్ళలా ఉందా, అది పైనాపిల్. ఆ పక్కన ఆ మూడు సీతాఫలమే. అంటే కొంచెం పెద్దవగానే ఎవరికైనా ఇచ్చేస్తాను. ఇవి నువ్వు ఇందాక అరటి చెట్లు అక్కడ చూపించావు చూసావా, వాటి చిన్న పిలకలు అనమాట. సో గుళ్ళల్లో ఇవ్వచ్చులే అని చెప్పి తీసి ఉంచాను. ఇది ఎవరికైనా ఇచ్చేస్తాను. అది డ్రాగన్ ఫ్రూట్. ఎస్, అది డ్రాగన్ ఫ్రూట్. దాని పక్కన ఉన్నది నిమ్మ, అది గ్రీన్ కలర్ ప్లాంట్. అదేమో ఎర్ర గోంగూర. ఇది కూడా మళ్ళీ చెప్పా కదా, కొమ్మని ఇచ్చేసాము. అసలు అంటే ఎవరికైనా మొక్కలు ఇచ్చే పెరుగుతుంటే నాకు మహా ఆనందం. అది అందువల్ల ఇది ఎర్ర గోంగూర, ఇది నిమ్మ అని చెప్పా కదా. అవి అక్కడ ఉన్నది ఆరెంజ్ అనుకుంటా. అది సేమ్ ఇలాగే ఉంటాయి, ఆరెంజ్ నిమ్మ ఆకులు ఒకలాగే ఉంటాయి. ఇది కూడా పనసే, ఒక టైప్ ఆఫ్ పనస. ఇక్కడ ఒక చింత పెద్దది ఉంది. ఇది పుదీనా. ఇది ఒకటి వైల్డ్. ఇది యాక్చువల్లీ నేలలో వేస్తే అంతా వస్తుందని చెప్పి దీంట్లో వేసాము. మనకు కొంచెం అవసరం ఉంటుంది కదా, అది తీసుకుంటూ ఉంటాను. ఇవి చెప్పాక సేమ్ తులసి ఎలా వచ్చేస్తున్నాయి చూడు. ఓకే, మేము ఇటు సైడ్ అయితే అంతా ఎక్స్ప్లోర్ చేసేసాము. ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి అనమాట. అంటే బయటకు కనిపించేవి ఇవేమి. ఇటు సైడ్ వెళ్దాము. ఇటు సైడ్ వాల్ ఇక్కడ నేను చెప్తాను. ఇది మేము వచ్చేప్పటికి ఈ ఇటుకల కిందలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ఫైర్ ప్లేస్ లో అక్కడెక్కడో పెట్టుకున్నారు అనమాట. అంటే వాళ్ళు ఫైర్ మామూలుగా వింటర్ లో ఫైర్ చేసుకుందామని. ఇక్కడ ఉన్న వేడికి ఫైర్ ప్లేస్ మనకి జీవితంలో అవసరం లేదు. సో అందుకని ఏం చేశానంటే ఈ గోడవారిని పెట్టాను. ఏమైనా విత్తనాలు చెట్లు ఇక్కడ పెడితే మనకి ప్రొటెక్షన్ గా ఉంటుంది. ఆ వాళ్ళతో మనకి ఇది కదా ఫెన్స్. సో అని చెప్పేసాను చూడు. ఇందాక ఈ ఎర్ర గోంగూర ఒకటి ఉంది, ఇది అన్బిలీవబుల్. ఇందాక అక్కడ చూపించాక చిన్న మొక్క ఇంతే మొక్క, ఇది ఇంతే పెట్టాను, అది ఇంత వచ్చేసి అయిపోయింది. సో ఇది చేసుకుంటూ ఉంటాం. దీనికి వస్తాయి ఇవి చూసావు, గోంగూర గింజలు, గోంగూర పువ్వుతో చేసిన, గోగు పూలతో చేసిన అన్ని చేసుకోవచ్చు. కింద అది దొండ అలా వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడు విపరీతంగా. ఇది ఒక జామ. ఈ జామ ఐ థింక్ నెక్స్ట్ టైంకి మనకి నువ్వు వచ్చేప్పటికి కాయలు వస్తాయి బాగా. ఇది చిన్నది, ఇంత టెంక వస్తే ఇందాక చూపించా కదా, అలా వచ్చింది. ఆ టెంకని తర్వాత ఇంత మొక్క వచ్చింది. దాన్ని ఇక్కడ వేస్తే ఇదిగో 1 yearలో 1.5 yearలో ఇంత అయింది. ఇదిగో ఈ టమాటా, ఇవి కూడా మొన్న వేసినవే. ఇదిగో ఇవి ఏవో గింజలు, మరి నాకు తెలియదు, కొంచెం వచ్చాకనే తెలుస్తుంది. ఇవన్నీ అంటే మొన్నే గింజలు వేసాం. వేస్తే ఇగో ఇది ఈ మామిడి చెట్లు ఇక్కడ ఉన్నాయి. అది అక్కడ రామాఫలం, అటు సైడ్ సీతాఫలం ఉంది కదా, అత్తయ్యకి రామాఫలం కూడా ఇష్టము. సో అక్కడ దూరంగా ఉంది రామఫలం. దాని పక్కన ద్రాక్ష ఉంది. వింటర్లో ఎండిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. సో అది వెనకాల పనస, అవి దానిమ్మ, జామ చూసుంటాయి. ఇది అసలు అల్టిమేట్ తమలపాకు. మొన్ననే ఎవరికో ఇచ్చాం కూడా. ఇది చాలా అద్భుతంగా ఉంది. తమలపాకు మనం డెట్రాయిట్కి పంపించాను చెట్టు. ఇది కూడా బాగానే వస్తుంది. ఆకు అసలు చాలా టేస్టీగా ఉంటుంది తెలుసుగా నీకు. అక్కడ పక్కనే కాకర ఉంది, పైకి కట్టాం. ఇవన్నీ ఇస్తే ఇదిగో ఈ వాక్వే అటు ఇటు చేయాలని అనుకుంటున్నాము. దీని చుట్టూరా కుదిరితే ఇది ఉంటుంది, ఆర్చ్ లాంటివి దీనికి వేసేద్దామని అనుకుంటున్నాం కొంచెం పెద్ద. ఇగో ఇవి చిక్కుడు, ఇగో ఇది పసుపు, ఇగో ఇది ద్రాక్ష. అది ఇంకెవరికైనా ఇద్దామని ఉంచాం కరివేపాకు. ఇదంతా గుమ్మడి. ఇక్కడ చాలా ఉన్నాయి. గుమ్మడి అన్నీ కలిసిపోయి ఉంటాయి, అన్ని ఆకులు ఒకలాగే ఉంటాయి. గుమ్మడి, పొట్ల, ఇవన్నీ అనమాట. ఇగో దీనికి
అది 2 ఫ్లవర్స్ డిఫరెన్స్ ఉన్నాయి చూసావు, ఒకటి బీర, ఒకటి గుమ్మడి, ఒకటి ఆనప, 3 ఉన్నాయి ఇక్కడ. దొండకాయలు ఇక్కడే ఉన్నాయి. దొండకాయలు ఇగో ఇక్కడ ఉన్నాయి, ఇగో ఇందులో దొండకాయలు ఇగో చూడు, ఇగో కోసుకోవచ్చు. ఓ ఇక్కడ ఉన్నాయి. ఇదిగో ఇదిగో దొండకాయ. ఇగో ఈ సైజు వచ్చేప్పుడు కోసేసుకుంటే బెటర్, లేకపోతే పండిపోతాయి. ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇంకా మా అత్తయ్య వంట చేస్తుంటే దొండకాయలు తీసుకొచ్చి ఇవి కొంచెం వేపుడు చేసి ఇస్తావా అంటే ఇంత వచ్చింది, కానీ ఎంత టేస్టీగా అనిపిస్తుంది అంటే నాకు ఇష్టం, సందేశ్కి ఇష్టం, మా మామయ్యకి ఇష్టం, ముగ్గురం కొంచెం కొంచెం వేసుకుని తిన్నాము. ఇది ఇక్కడ ఇది బర్బటి అంటే చిక్కుడు పొడుగు స్ట్రింగ్ బీన్స్. ఓ స్ట్రింగ్ బీన్స్. ఓకే. ఇగో చాలా ఉన్నాయి. అదిగో స్ట్రింగ్ బీన్స్ తెలుస్తుంది చూసావా, స్ట్రింగ్ బీన్స్. తెలుస్తుంది స్ట్రింగ్ బీన్స్. శంకు పూలు, ఇగో బ్లూ కలర్ శంఖంలా ఉంటుంది చూడు. దీన్ని టీలో కూడా వేసుకుంటారు. లీవ్స్ టీలో తాగుతారు, అందుకే తీసుకుంటారు. శంఖం పువ్వు అంటారు. మావయ్య అత్తయ్య ఏం చేస్తున్నారంటే అన్ని ఎక్స్ట్రా వేసి ఎవరన్నా అడిగారు అనుకోండి నో చెప్పకుండా వాళ్ళకి డొనేట్ చేస్తున్నారు అనమాట, ఐ మీన్ ఇస్తున్నారు. సో దట్ వాళ్ళ ఇంట్లో కూడా చాలా మొక్కలు ఉంటాయి. దొండ అసలు ఎంత గ్యాలోర్, ఇక్కడ చూడు 10 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి చూడు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్ని. అటు సైడ్ చూపించలేదు, అటు సైడ్ ఇటు సైడ్ ఆల్మోస్ట్ సేమ్, బట్ కొన్ని డిఫరెంట్ ఉన్నాయి. అంటే చెప్పా కదా ద్రాక్ష బాగా పెరుగుతుంది. అది ఇది మళ్ళా రేగు దొండ అనమాట, ఇంకొకటి అటువంటిదే. సో ఇది కూడా పాదులా ఉంచాము, ఎవరికైనా ఇవ్వచ్చని. ఇక్కడ ఇది జాజి, ఈ కింద చిన్న మొక్క, ఇది కాలిఫోర్నియా నుంచి తెచ్చాం, ఇంత పీసు. ఇది మళ్ళా పసుపే. ఇదేమో గంగబాయి కూర అంటారు కదా, అది అటువంటిది, పప్పులో వేస్తారు. అది దాని పక్కన అది ఉన్నది, అది బెండ, కొంచెం పెద్దాక వస్తుంది. ఇది చూసావా, ఇది డిజర్ట్ రోజ్ అంటారు దీన్ని. ఇక్కడ పువ్వు కూడా ఉంది, డిజర్ట్ రోజ్. ఇదేంటంటే ఉల్లిపాయ, కింద ఉల్లిపాయలు ఉన్నాయి. సో ఇది ఉల్లిపాయకి ఏమవుతుందంటే బాగా పెరిగాక పువ్వు వస్తుంది, ఆ పువ్వు కూడా ఎండిపోయాక ఇగో ఇందులో గింజలు ఉంటాయట. ఈ గింజలను కూడా తింటారు, ప్లస్ ఈ గింజల నుంచి మళ్ళీ ఉల్లి వస్తాయట. ఇప్పుడు వేస్తున్నా కదా, అందులో కింద రావచ్చు అవన్నీ చేస్తే. కింద చాలా ఉన్నాయి ఉల్లిపాయలు. ఇదేంటంటే అవకాడో, ఇది అత్తయ్యకి చాలా ఇష్టం. అవకాడో బాగా పెరిగినట్టు, ఇది ఇంకా నేలలో పెట్టేయాలి, ఎందుకంటే ఇక్కడే ఉంటే ఉండదు. ఇది నాకు భలే ఆశ్చర్యం, ఎందుకంటే మ్యాగ్నోలియా అక్కడ ఉంది చూసావా, ఆ మ్యాగ్నోలియా పువ్వు అద్భుతంగా ఉంటుంది. ఆ స్మెల్ అసలు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అది యాక్చువల్లీ అన్నీ ఎండిపోయాయి, అంటే పువ్వులు వచ్చేసి పోయాక ఇదిగో ఇవి విత్తనాలు, ఇవన్నీ రౌండ్గా వచ్చేసి విత్తనాల కింద వచ్చేస్తాయి ఇవన్నీ. ఇది పువ్వు అంతా పోయింది ఆల్రెడీ. ఇంక ఇది దీని లోపలన్నీ విత్తనాలు వచ్చి బ్లాక్ కలర్లో ఉంటాయి. చాలా చూడు ఎన్ని పువ్వులు వచ్చాయో, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ పువ్వు మాత్రం. సో దీనిది ఏమైందంటే ఇందాక అటు సైడ్ చూసాం కదా మనము, అక్కడ దీని గింజలే పడి ఒకటి వచ్చింది చిన్నది లాస్ట్ ఇయర్. ఇలాంటివి కష్టం, ఒక చోట తీసి ఇంకో చోట పెట్టాం. నేనైనా ఎవరికైనా ఇద్దాంలే, చాలా మంది మ్యాగ్నోలియా చాలా మందికి ఇష్టం అనమాట. ఇది ఉందా దొరుకుతుందని చూస్తూ ఉంటారు. నేను చూశాను మన ప్లాంట్స్ అప్లికేషన్స్లో, ప్లాంట్ వెబ్సైట్ ఫేస్బుక్లో. సో అందువల్ల దాన్ని తీసి ఇందులో వేశాను. ఇంతవరకు ఉన్నది అది. అక్కడ కొంచెం ఎండిపోయి ఇక్కడ అవ్వగానే అయ్యో పోతుందేమో అనుకున్నా, కానీ దాని నుంచి చిగురు వచ్చేసి పెద్దగా అయింది. ఇంక ఇది ఎవరికైనా వచ్చేది. ఇవన్నీ చూసావు కదా, తులసి అనమాట, నాకు మోస్ట్ ఫేవరెట్ ప్లాంట్. తులసి మహాలక్ష్మి అంటారు దీన్ని, ఈవిడేమో మా కోడల మహాలక్ష్మి అంటాము. సో ఈ గింజలన్నీ ఉన్నవి ఇలా ఎగిరి పడుతూ ఉంటాయి, అందుకని ఒక చోట అన్ని పెడతాను. ఇవి డెకరేషన్గా చాలా మందికి ఒకసారి ఎవరైనా గృహప్రవేశం అన్నప్పుడు ఇది గిఫ్ట్లో ఇస్తాను. ఇగో ఇది బెండ, ఆ దూరంగా బస్తాలో ఉంది కదా, అదొక మా అత్తయ్య టెక్నిక్. అదేంటంటే మట్టి బస్తా కొని తెచ్చేసి దానికి మళ్ళీ మా బద్దాం కదా, అందుకని పైన అది కట్ చేసి కింద 3-4 చిల్లులు పెట్టి నేల మీద వేసింది, గింజలు అందులో వేసింది. సో అవి వచ్చాక వేళ్ళు కిందకి వెళ్ళిపోతాయి. సో ఇది సీజనల్ కదా, అవి అయ్యాక మళ్ళీ తీసి పడేస్తాం. సో అవన్నీ అందరూ అక్కడ ఉన్న మిరపకాయలు, బెండకాయ, దొండకాయ అటువంటివి అనమాట. అదనమాట ఇది మన గార్డెను. చిన్న వెజిటబుల్ గార్డెన్ అనుకోవచ్చు, లేకపోతే సైజు ప్రకారం చూస్తే చాలా పెద్దగానే ఉంది, కానీ మనం వాడుకోవాలి. ఇక్కడి నుంచి అక్కడన్నీ పాదులు వేసాము, అక్కడ ఇది ఇక్కడన్నీ ప్రజలకు ఇచ్చి పంచే మొక్కలు. అది మ్యాగ్నోలియా, ఇది పెద్ద ట్రీస్. ఇదనమాట. ఫ్రంట్లో ఫ్లవర్ గార్డెన్ ఉంది కానీ, బట్ నేను ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. మా మావయ్య ఫోటో గ్యాలరీ చూస్తే మొత్తం ఈ వ్యూ ఫొటోసే ఉంటాయి. సో టీవీలో స్క్రీన్ సేవర్స్ లాగా వస్తూ ఉంటాయి అనమాట. ఎప్పుడు చూసినా బ్యూటిఫుల్ షార్ట్స్ అన్నీ వస్తాయి. సో అవి చూసినప్పుడల్లా అనిపించింది నాకు, అరే ఒకసారి ఇట్లా గార్డెన్ టూర్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా, లైక్ ఏమేమి మొక్కలు పండించుకోవచ్చు. మనకి యూఎస్లో ఇన్ని మొక్కలు వేయచ్చు అని నాకు పర్సనల్గా తెలీదు. సో తెలీదు నాలో చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుందని చెప్పి వీడియో చేశాను అనమాట. అండ్ మావయ్య ఆలోచించే విధానం కూడా నాకు చాలా నచ్చింది.
వచ్చింది. యాక్చువల్లీ చిన్న చిన్న మొక్కలు ఏంటి అని ఇన్ని రోజులు అనుకున్నా, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తెలిసింది దట్ వీ కెన్ గివ్ ఇట్ టు సమ్వన్ ఎల్స్ ఆల్సో. ఓకే, మన దగ్గర ఉన్నవి ఉంటాయి, ఆ సీడ్స్ అనేవి చాలా ఈజీగా దొరకవు కాబట్టి అలా ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వెళ్ళడం కూడా ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్, గ్రేట్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. సో యా, వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ స్పేస్ యాక్చువల్లీ. అంటే ఇల్లు అనేవి చాలా మంది దగ్గర ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మంచితనం అంటే ఒక గుడ్ హార్టెడ్ పీపుల్. మా అత్తయ్య మావయ్య ఇద్దరు కలిసి ఎంత బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు. మా అత్తయ్య వీడియో చూస్తూ ఉంటారు, అస్సలు ఫీల్ అవ్వద్దు. మా అత్తయ్య ఎప్పుడు అంటూ ఉంటారు అనమాట, మీ మావయ్య నీకు ఫేవరెట్, మీ మావయ్య నీకు ఫేవరెట్. మా అత్తయ్య పాపం ఆఫీస్ లో స్టక్ అయ్యి జాబ్ చేస్తున్నారు, కొంచెం దూరంగా ఉన్నారు కాబట్టి. అంతేకాకుండా మొక్కల పాపం తనకి చాలా ఇష్టం, అన్ని గింజలని తెస్తుంది. ఆవిడ ఇక్కడ వేస్తే మేము దాన్ని పోషిస్తున్నాం, ఆవిడ జన్మిస్తే మేము పోషిస్తాము. అవును. సో మా అత్తయ్య లేకుండా ఈ వీడియో షూట్ చేసేసాను నేను. బేసికల్గా మా అత్తయ్య ఉంటే చాలా బాగుండేది, బట్ మిస్ అవుతున్నా కాబట్టి మళ్ళీ నేను ఇండియా వచ్చేస్తే ఇది షూట్ చేయడం కుదరదు కాబట్టి చేసేసాను. సో అలా అయిందనమాట మా వెజిటేబుల్ గార్డెన్ హార్వెస్టింగ్. సో ఇవన్నీ చూస్తే నాకు చాలా నేర్చుకున్నాను. మీరు కూడా ఈ వీడియో తోటి ఏదో ఒకటి నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. And if you like this video, don't forget to like, share and subscribe to my channel. Lots of love. Bye bye. See you guys next week. Bye.